మామయ్యతో పెళ్ళి ఏం మాయ చేశావే? మామయ్యతో పెళ్ళైన తర్వాత సిరి జీవితం ఏం మలుపు తిరగనుందో, ఎన్ని తన జీవితంలో సమస్యలతో ఎదుర్కొనుందో ఈ కథలో మనం తెలుసుకుందాం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియచేయండి. ఈ సిరీస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎపిసోడ్ 3 ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. మొదటి అడుగు నిజం వైపు. అర్ధరాత్రి రాఘవ జీప్ నెమ్మదిగా ఊరు సరిహద్దు దాటింది. సీలింగ్ దగ్గర రాఘవ, పక్కనే అతి చిన్ననాటి స్నేహితుడు వేణు. రోడ్డంతా నిశ్శబ్దం. దూరంగా కుక్కలు మురిగే శబ్దం వినిపిస్తోంది. వేణు మెల్లగా అడిగాడు, రాఘవ, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? రాఘవ రోడ్డు మీదే చూపు ఉంది. రామ్మూర్తి ఇంటి వెనుక కనిపించిన ఆ తెల్ల కారు గురించి తెలుసుకోవాలి. అదే మొదటి క్లూ. వేణు ఆ మాటకి తల ఊపాడు. నాకు అదే అనిపిస్తుందిరా. దీప్తి అలా ఇంట్లో వాళ్ళను వదిలేసే వెళ్ళే అమ్మాయి కాదు. రాఘవ గంభీరంగా అన్నాడు. అందుకే నేను నమ్మలేదు. ఆమె లేక కూడా నాకు మనసు ఒప్పుకోవడం లేదు. అదే సమయంలో గోదాములో దీప్తి ఒక మూలన కూర్చొని ఏడుస్తుంది. భూపతి చెప్పిన మాటలు ఆమె చెవుల్లో ఇంకా మారుమ్రోగుతున్నాయి. రాఘవ జీవితాన్ని నాశనం చేయడానికే నిన్ను ఇక్కడ పెట్టాను. ఎందుకు? రాఘవ మీకేం చేశాడు అని దీప్తి అడిగినా భూపతి నవ్వి బయటికి వెళ్ళిపోయాడు. దీప్తి చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థించింది. దేవుడా, నా చెల్లి జీవితాన్ని కాపాడు. నా వల్ల ఆమెకు ఏ నష్టం రాకూడదు. ఆమెకు తెలియదు ఆమె చెల్లి జీవితాన్ని కాపాడాలని. అదే సమయంలో రాఘవ కూడా ప్రమాణం చేస్తున్నాడని. ఉదయం రాఘవ ఇంట్లో సిరి చాలా తెల్లవారుజామునే లేచింది. ఇంటి ముందు తులసి కోటకు నీళ్లు పోసి దీపం వెలిగించింది. చేతులతో జోడించి ఒక్కటే కోరుకుంది, నా అక్కను క్షేమంగా ఇంటికి పంపించు. అప్పుడే వెనుక నుండి లక్ష్మి వచ్చింది. ఏమ్మా, ఇంత పొద్దున్నే లేచేసావా? నిద్ర రాలేదక్క. లక్ష్మి ఆమె భుజంపై చెయ్యి వేసింది. బాధపడకు. రాఘవ ఒక మాట చెప్పాడంటే అది తప్పడు. ఆ మాట విన్న సిరి కళ్ళల్లో ఆశ మెరిసింది. ఇక రాఘవ, వేణు ఇద్దరు పక్కపక్క ఊర్లని ఒక మెకానిక్ షెడ్కి వెళ్ళారు. అక్కడ రాత్రి కార్లు రిపేర్ చేసే ఒక వృద్ధుడు కూర్చున్నాడు. నమస్తే బాబాయ్. అయ్యో రాఘవ బాబు, ఈ టైంలో ఏంటి? రాఘవ ఒక ఫోటో చూపించాడు. అది తెల్లటి కారు ఫోటో. ఆ కారు ఎప్పుడైనా చూసారా? వృద్ధుడు కాసేపు ఆలోచించి, చూశాను బాబు. రాఘవ కళ్ళలో మెరుపు వచ్చింది ఆ మాటకు. ఎక్కడా? 2 రోజుల క్రితం వచ్చింది. డ్రైవర్ ఒక టైర్ మార్పించాడు. కారు నెంబర్ గుర్తుందా? వృద్ధుడు కళ్ళు మూసుకుని గుర్తు చేసుకున్నాడు. చివర్లో 90-99 ఉంటుంది అనుకుంటా. రాఘవ వెంటనే తన ఫోన్లో నోట్ చేసుకున్నాడు. ఇంకెవరైనా ఉన్నారా కారులో? వృద్ధుడు కాసేపు ఆలోచించి, వెనుక సీట్లో ఒక అమ్మాయి ఉన్నట్టుంది, కానీ ఆమె స్పృహలో లేదనిపించింది. ఆ మాట విన్న వెంటనే రాఘవ, వేణు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. రాఘవ గుండె బలంగా కొట్టుకుంటుంది. అంటే దీప్తిని ఎత్తుకెళ్లారా? అదే సమయంలో భూపతి ఇంట్లో భూపతి అల్పాహారం చేస్తుండగా అతని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అన్నా, ఏమైందిరా? రాఘవ గురించి ఒక విచారణ చేస్తున్నాడు. రాఘవ కారు గురించి విచారణ చేస్తున్నాడు. భూపతి మొహం ఒక్కసారిగా గట్టిపడింది. ఇంత త్వరగా క్లూ దొరికిందా? అవునన్నా. కొన్ని క్షణాలు ఆలోచించిన భూపతి, ఇప్పటి నుండి ఒక తప్పు కూడా జరగకూడదు. ఆ గోదామును మూసేయండి, మార్చేయండి. ఈరోజే దీప్తిని మరొక చోటికి తీసుకెళ్ళండి అని గట్టిగా అరిచాడు. అదే సమయంలో రాఘవ ఇంట్లో సిరి రాఘవ కోసం భోజనం వడ్డిస్తుంది. రాఘవ ఇంటికి రాగానే ఆమె మెల్లగా అడిగింది, భోజనం పెడతానా అని. రాఘవ ఆ ముఖాన్ని చూశాడు. నిన్నటి భయం ఈరోజు కొంత తగ్గింది. సరే అని నవ్వుతూ కూర్చున్నాడు. సిరి మొదటిసారి భయంతో కాదు, మనసుతో అతనికి అన్నం వడ్డించింది. అది గమనించిన లక్ష్మి దేవుడు ఫోటో వైపు చూసి మనసులో అనుకుంది, ఇలా ఇద్దరి మనసులు దగ్గరవ్వాలి దేవుడా. కానీ అదే సమయంలో రాఘవ ఫోన్ మోగింది. వేణు కాల్. రాఘవ వెంటనే ఫోన్ ఎత్తాడు. రాఘవ, ఆ కార్ నెంబర్ దొరికిందిరా. కానీ ఆ కార్ మాజీ ప్రెసిడెంట్ భూపతి మనిషి పేరు మీద ఉంది. ఆ మాట విన్న రాఘవ చేతిలోని గ్లాస్ నేలను జారి పగిలిపోయింది. ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా అతని వైపు చూశారు. రాఘవ కళ్ళల్లో కోపం, ఆశ్చర్యం, అనుమానం 3 కలిసిపోయాయి. భూపతి, నువ్వేనా ఈ ఆట వెనుక ఉన్నది? భూపతి ఇంటి ముందు నిలబడ్డ రాఘవ, వేణు ఫోన్ కట్ చేయగానే రాఘవ కొద్దిసేపు అక్కడే నిలబడ్డాడు. పగిలిపోయిన గ్లాసు ముక్కలను నేలపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఆ శబ్దం విని సిరి గబగబా దగ్గరికి వచ్చింది. ఏమైంది? రాఘవ వెంటనే తేరుకుని, ఏమీ లేదు.
అని చెప్పినా అతని ముఖంలో కనిపిస్తున్న ఆందోళన సిరి అయితే గమనించింది. లక్ష్మి కూడా దగ్గరకు వచ్చి రాఘవ ఏదైనా సమస్య అని అడిగింది. ఒక పని ఉంది అక్క, వెంటనే వెళ్ళి వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. సిరి అతను వెళ్ళిపోతుంటే అలాగే చూస్తూ నిలబడిపోయింది. ఆమె మనసులో ఒకటే ఆలోచన, అక్క గురించి ఏమైనా తెలిసిందా? బయట వేణు జీపుతో సిద్ధంగా ఉన్నాడు. రాఘవ నేరుగా భూపతి ఇంటికే వెళ్ళాడు. ఇక రాఘవ వేణు ఇద్దరూ కలిసి భూపతి ఇంటికి బయలుదేరారు. అవును, కానీ కోపంతో కాదు, నిజం తెలుసుకోవడానికి. జీప్ నేరుగా భూపతి ఇంటి వైపు దూసుకెళ్ళింది. అదే సమయంలో గోదాములో ఇద్దరు వ్యక్తులు దీప్తిని బయటకు తీసుకొచ్చారు. ఆమె చేతులకు కట్టిన తాళ్ళు విప్పి ముఖానికి మళ్ళీ గుడ్డ కట్టేశారు. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని దీప్తి ఏడుస్తూ అడిగింది. ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. ఆమెను కారులో కూర్చోబెట్టారు. కారు వేగంగా బయలుదేరుతుంది. దారిలో ఒక గోతి దగ్గర కారు ఒక్కసారిగా బలంగా కుదుపు తిన్నది. ఆ కుదుపులో దీప్తి చేతిలో ఉన్న గాజు విరిగిపోయింది. ఆమె తెలివిగా గాజు ముక్కతో తన చీర కొంగు నుండి ఒక చిన్న ముక్క కత్తిరించింది. ఎవరూ గమనించకుండా కారు కిటికీ బయటకు ఆ చీర ముక్కను వదిలేసింది. దేవుడా, రాఘవ మామయ్యకు ఈ క్లూ అయినా దొరకాలి అని మనసులో అనుకుంది. భూపతి ఇంటి ముందు రాఘవ జీప్ ఆగింది. గ్రామస్తులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అరే, ప్రెసిడెంట్ గారు భూపతి ఇంటికి వచ్చారు అని గుసగుసలు మొదలయ్యాయి. భూపతి బయటకు వచ్చాడు. ముఖంలో చిరునవ్వు. రా రాఘవ, కొత్త పెళ్లి కొడుకు మా ఇంటికి రావడం ఆనందంగా ఉంది. రాఘవ కూడా నవ్వినట్టే చేశాడు. ఒక విషయం అడగాలి. అడుగు. 2 రోజుల క్రితం మీ మనసు పేరు మీద ఉన్న తెల్లటి కారు రామ్మూర్తి ఇంటి దగ్గరికి వెళ్ళిందా? ఆ ప్రశ్న వినగానే భూపతి గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. కానీ బయటకు మాత్రం ఏమీ తెలియనట్టు నటించాడు. వెళ్ళి ఉండవచ్చు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్తుంటారు. ఎందుకు? రాఘవ ఆ ప్రశ్నకు అతని కళ్ళల్లోకి చూస్తూ ఆ కారులో దీప్తిని తీసుకెళ్లారని అనుమానం అన్నాడు. ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు ఒకదానితో ఒకటి ఎదురుపడ్డాయి. భూపతి ఆ మాటకు నవ్వాడు. అంటే దీప్తి పారిపోలేదని అనుకుంటున్నావా? అవును, ఆమెను ఎవరైనా తీసుకెళ్లారని నమ్ముతున్నాను. భూపతి చప్పట్లు కొట్టాడు. శభాష్, నువ్వు చాలా తెలివైన వాడివి. కానీ ఆ తెలివికి ఆధారాలు కూడా కావాలి కదా అని వ్యంగ్యంగా నవ్వాడు. రాఘవ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తిరిగి జీప్ ఎక్కి వెళ్ళిపోయాడు. భూపతి మాత్రం వెనక్కి తిరిగి లోపలికి వెళ్తూ మెల్లిగా అన్నాడు. ఇప్పుడే నన్ను పట్టుకోలేవు రాఘవ. తిరుగు ప్రయాణంలో వేణు కోపంగా అన్నాడు. అతడే చేశాడు, నాకు ఖచ్చితంగా తెలుసు. రాఘవ ప్రశాంతంగా సమాధానం చెప్పాడు. తెలుసు, కానీ కోర్టులో నిలబడేదే అనుమానం కాదు, ఆధారం దొరికే వరకు భూపతి గెలిచినట్టే అనుకుంటాడు. అదే సమయంలో ఊరి బయట మట్టి రోడ్డుపై ఒక గొర్రెల కాపరి తన మందతో వెళ్తున్నాడు. అతని కంటికి రోడ్డు పక్కన ఎర్ర చీర ముక్క కనిపించింది. ఇది ఎవరిదో అని తీసుకుని చూశాడు. దానిపై బంగారు దారంతో కుట్టిన చిన్న అక్షరం కనిపించింది, ది అని. అది దీప్తి చీరకు కుట్టించిన ప్రత్యేకమైన గుర్తు. ఆ గొర్రెల కాపరికి ఇంకా తెలీదు తన చేతిలో ఉన్న చిన్న చీర ముక్క ఒక పెద్ద కుట్రను బయటపెట్టే మొదటి సాక్ష్యమని. ఆ చిన్న చీర ముక్క పెద్ద ఆధారం. ఉదయం ఊరి బయట తను తోలుకుంటూ వెళ్తున్న కాపరి రాములు తన చేతిలో ఉన్న ఎర్రటి చీర ముక్కను మరోసారి చూశాడు. ఇది ఎవరిదో అని ఆలోచిస్తూ అది జేబులో పెట్టుకున్నాడు. అప్పుడే ఎదురుగా వేణు బైక్పై వస్తూ కనిపించాడు. రాములన్నా, ఏంటి బాబు, ఈ దారిలో నిన్న ఏమైనా కార్లు వెళ్ళాయా? రాములు వెంటనే గుర్తు చేసుకున్నాడు. రాత్రి ఒక తెల్లటి కారు చాలా స్పీడ్గా వెళ్ళింది. దాని వెనకాల దుమ్మే కనిపించింది. వేణు ఒక్కసారిగా ఆ మాటకి అప్రమత్తమయ్యాడు. మరి ఏమైనా చూసావా? రాములు జేబులో నుండి చిన్న చీర ముక్కను తీసి చూపించాడు. ఇది అక్కడే పడిపోయిందన్నా. వేణు చేతులకు తీసుకుని జాగ్రత్తగా చూశాడు. బంగారు దారంతో కుట్టిన చిన్న అక్షరం జీ అని. అతని గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఇది దీప్తి చీరదే. ఏంటి బాబు, చాలా ముఖ్యమైన ఆధారం అని చెప్పి వెంటనే రాఘవకు ఫోన్ చేశాడు. అదే సమయంలో రాఘవ పొలంలో ఉన్నాడు. రైతులతో కలిసి వరి నాట్ల గురించి మాట్లాడుతున్నాడు. అన్నా, నీళ్లు ఇంకో 2 రోజులు ఆపితే పంట బాగుంటుంది అని రైతు చెప్పగా రాఘవ వివరంగా అందరికీ కొత్త పద్ధతి గురించి చెప్తున్నాడు. అంతలో ఫోన్ మోగింది. వేణు, చెప్పు, వెంటనే రా, ఒక పెద్ద క్లూ దొరికింది. రాఘవ ఒక్క మాట మాట్లాడకుండా బైక్ స్టార్ట్ చేశాడు. ఇంట్లో సిరి వాకిట్లో కూర్చుని పూలు గుచ్చుకుంటోంది. చేతులు పనిచేస్తున్నా మనసు మాత్రం ఎక్కడో ఉంది. లక్ష్మి దగ్గరకు వచ్చి కూర్చుంది. ఏమమ్మా, ఇంకా అక్క గురించేనా?
సిరి మెల్లగా తల ఊపింది. రాఘవ బయటకు వెళ్ళినప్పుడల్లా అక్కను వెతుకుతున్నాడేమో అని అనిపిస్తుంది. లక్ష్మి ఆ మాటకు చిరునవ్వు నవ్వింది. అతనికి ఒక అలవాటు ఉంది. ఏదైనా పని మొదలు పెడితే మధ్యలో వదిలిపెట్టడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ మాటలు విన్న సిరి మనసులో రాఘవ మీద నమ్మకం ఇంకాస్త పెరిగింది. కొద్దిసేపటికి రాఘవ అక్కడికి చేరుకున్నాడు. వేణు అతని చేతిలో చీర ముక్క పెట్టాడు. రాఘవ చాలా జాగ్రత్తగా చూశాడు. ఒక్క క్షణంలో గుర్తుపట్టాడు. ఇది దీప్తి చీరది. అవును, రాములు ఈ రోడ్డుపైనే దొరికిందన్నాడు. రాఘవ నేలపై ఉన్న టైరు గుర్తులను గమనించాడు. కొన్ని ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతను మోకాళ్ళపై కూర్చొని వాటిని పరిశీలించాడు. వేణు, ఈ కారు ఇక్కడ ఆగింది చూడు. టైర్ గట్టిగా దిగిన గుర్తులు ఉన్నాయి. అంటే ఎవరో త్వరగా బయలుదేరారు. రాములు ఆశ్చర్యంగా అడిగాడు. అయితే అమ్మాయిని నిజంగా ఎత్తుకెళ్లారా బాబు? రాఘవ గంభీరంగా లేచాడు. అవును, ఇప్పుడు నాకు దాదాపు నమ్మకం వచ్చింది. దీప్తి పారిపోలేదు. అదే సమయంలో కొత్త రహస్య స్థావరంలో దీప్తి ఒక చిన్న గదిలో బంధించారు. ఈసారి చేతులు కట్టలేదు, కానీ తలుపులు బయట ఇద్దరు కాపలా. దీప్తి నెమ్మదిగా కిటికీ దగ్గరకు వెళ్ళింది. దూరంగా ఒక పాత శివాలయం కనిపించింది. దేవాలయం పక్కనే పెద్ద మర్రి చెట్టు. ఇది ఏ ఊరు అని ఆమె ఆలోచించింది. అప్పుడే దేవాలయం గంట మోగింది. దీప్తి కళ్ళల్లో ఆశ మెరిసింది. ఆ శబ్దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా బయట పెడితే ఈ గుడి ఆధారంగా ఈ చోటు కనిపెట్టవచ్చు అని భూపతి ఇంట్లో అతని మనిషి నవ్వుతూ అన్నాడు. అన్న, రాఘవకు చీర మొక్కు దొరికిందంట. భూపతి కోపంతో అతని చెంపపై ఒక్క దెబ్బ కొట్టాడు. మూర్ఖుడా, అలాంటి చిన్న తప్పులే మనల్ని జైలుకి పంపిస్తాయి. ఈ రోజు నుండి దీప్తి ఒక్క నిమిషం కూడా ఒంటరిగా వదలొద్దు అని గట్టిగా ఆదేశించాడు. సాయంత్రం రాఘవ ఇంటికి వచ్చేసరికి సిరి అతనికి నీళ్లు అందించింది. ఈసారి ఆమె చేతులు వనకలేదు. రాఘవ గ్లాస్ తీసుకుంటూ చిన్న చిరునవ్వు నవ్వాడు. ధన్యవాదాలు, సిరి మెల్లగా అడిగింది. ఏమైనా అక్క గురించి తెలిసిందా? రాఘవ 2 క్షణాలు మౌనంగా ఉన్నాడు. తర్వాత ప్రశాంతంగా అన్నాడు. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా తెలిసింది. మీ అక్క పారిపోలేదు. ఆ మాట విన్న సిరి చేతిలో ఉన్న తాళం చెవులు నేలపై జారిపోయాయి. అంటే ఆమె ప్రమాదంలో ఉందా? రాఘవ ఆమె కళ్ళలోకి చూస్తూ అవును, అందుకే ఒక్క క్షణం కూడా వృధా చేయను అని గట్టిగా అన్నాడు. అదే సమయంలో వేణు నుండి మరో ఫోన్ కాల్ వచ్చింది. రాఘవ, ఆ చీర ముక్క దొరికిన రోడ్డు చివర ఒక పాత శివాలయం ఉందంట. ఆ మాట విన్న రాఘవ కళ్ళల్లో ఆశ మెరిసింది. అది మన తర్వాత క్లూ. తెల్లవారుజామున రాఘవ, వేణు ఇద్దరు జీప్లో శివాలయం వైపు బయలుదేరారు. దారి మొత్తం నిశ్శబ్దం. రాఘవ మనసులో మాత్రం ఒక్కటే ఆలోచన. దీప్తి, నువ్వెక్కడున్నావు? కొద్దిసేపటికే కొండ అడుగున ఉన్న ఆ పురాతన శివాలయం కనిపించింది. పెద్ద మర్రి చెట్టు చుట్టూ పొలాలు, దూరంగా ఉన్న చిన్న చిన్న గుడిసెలు. రాఘవ జీప్ ఆపి నెమ్మదిగా చుట్టూ పరిసరాలను ప్రారంభించాడు. ఇక గుడిలో పూజారి అభిషేకం ముగించుకుని బయటకు వస్తున్నాడు. రాఘవ చేతులు జోడించి నమస్కరించాడు. స్వామి, ఒక విషయం అడగాలి. అడుగు బాబు. 2 రోజుల క్రితం రాత్రి ఇక్కడికి ఏమైనా తెల్లటి కారు వచ్చిందా? పూజారి కాసేపు ఆలోచించాడు. వచ్చింది. రాఘవ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఎంతమంది ఉన్నారు? ముందు 2 మగాళ్ళు, వెనుకన ఒక అమ్మాయి. కానీ ఆ అమ్మాయి ఏడుస్తున్నట్టే అనిపిస్తుంది. నేను ఉత్సాహంగా అడిగాడు. ముఖం చూసారా? లేదు బాబు, ముఖానికి గుడ్డ కట్టారు. ఇక కానీ ఆమె చేతి నుండి ఒక గాజు ముక్క కింద పడింది అని చెప్పి గుడి మెట్ల దగ్గర చూపించాడు. రాఘవ వెంటనే అక్కడికి వెళ్ళి వెతికాడు. మట్టిలో సగం పాతుకుపోయిన చిన్న గాజు ముక్క కనిపించింది. అది తీసుకుని జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నాడు. ఇది ఫోరెన్సిక్ పంపిస్తే ఏదో ఒక ఆధారం దొరుకుతుంది అని మనసులో అనుకున్నాడు రాఘవ. అదే సమయంలో కొత్త రహస్య ప్రదేశంలో దీప్తి కిటికీలోంచి బయటకు చూస్తుంది. దూరంగా పిల్లలు స్కూలుకు వెళ్తున్నారు. వాళ్ళని చూసి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. నేను కూడా ఇలా స్వేచ్ఛగా బయట నడిచే రోజు వస్తుందా అని ఆమె అయితే చాలా బాధపడింది. అప్పుడే ఒక చిన్న పాప ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించింది. దీప్తి ధైర్యం చేసి కిటికీలోంచి ఒక చిన్న కాగితాన్ని బయటికి విసిరింది. దానిపై ఒక్క మాట మాత్రమే రాసింది, రాఘవ. ఆ కాగితం గాలిలో ఎగిరి పాప దగ్గరికైతే పడింది. పాప దాన్ని తీసుకుని చదవలేక ఇక ఆ పేపర్ను జేబులో వేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. దీప్తికి తెలియదు, ఆ చిన్న కాగితం కూడా ఒకరోజు పెద్ద ఆధారంగా మారబోతుందని. ఇంట్లో తులసి కోట దగ్గర దీపం వెలిగిస్తుంది. ఆ రోజు ఆమె ఏమీ తినలేదు. అది లక్ష్మి గమనించింది. ఏమ్మా, ఉదయం నుండి ఏమీ తినలేదు? సిరి చిన్నగా నవ్వింది ఆ మాటకు.
ఒక ముక్కు ముక్కుకున్నాను. ఏంటి అని లక్ష్మి అడిగితే అక్క క్షేమంగా దొరికే వరకు ప్రతి సోమవారం ఉపవాసం ఉంటానని. ఆ మాటకు లక్ష్మి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. నీ మనసు బంగారం తల్లి అని అంది. సాయంత్రం రాఘవ ఇంటికి వచ్చాడు. అలసిపోయి ఉన్నాడు. సిరి వెంటనే ఒక గ్లాస్ మజ్జిగ తీసుకుని వచ్చింది. ఇది తాగండి. ఆ మాటకు రాఘవ ఆశ్చర్యంగా చూశాడు. నా కోసమా? అవును. ఉదయం నుండి తిరుగుతున్నారు కదా. రాఘవ గ్లాస్ తీసుకుని తాగాడు. ధన్యవాదాలు. సిరి మెల్లగా అడిగింది ఏమైనా తెలిసిందా అని. రాఘవ చిరునవ్వుతో అన్నాడు. దారి దొరికింది. ఇంకా నిజం కాదు, కానీ నిజం దగ్గరికి వెళ్తున్నాం. ఆ మాట విన్న సిరి మనసులో ఎన్నో రోజుల తర్వాత ఆశ పుట్టింది. అదే సమయంలో భూపతి తన గదిలో కూర్చుని ఉన్నాడు. అతని పెద్ద కొడుకు లోపలికి వచ్చాడు. నాన్న ఏంటి? రాఘవ చాలా దగ్గరికి వచ్చేస్తున్నాడు. భూపతి కాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత చల్లగా నవ్వాడు. అయితే ఇంకా ఆటను ఇంకో స్థాయికి తీసుకుని వెళ్దాం. ఏం చేస్తారు? భూపతి కిటికీలోంచి బయటకు చూస్తూ అన్నాడు. ఈసారి రాఘవనే నేరస్తుడిగా కనిపించేలా చేస్తాను. రాబోయే తుఫానుకి అది సంకేతమని తెలియదు. ఇక తర్వాత ఏం చేయనున్నాడు భూపతి? గెస్ చేసి కామెంట్ చేయండి. రాఘవపై మొదటి కుట్ర నిజానికి మరో అడుగు. సాయంత్రం భూపతి తన గదిలో కూర్చుని ఉన్నాడు. టేబుల్పై ఒక ఫైల్, పక్కనే మొబైల్ ఫోన్, ముఖంలో కుట్రతో కూడిన చిరునవ్వు. రాఘవను ఆపాలంటే అతని పేరు చెడిపోవాలి అని మనసులో అనుకున్నాడు. అతను వెంటనే నమ్మిన ఒక మనిషికి ఫోన్ చేశాడు. విను, ఈరోజే పని పూర్తవ్వాలి. రేపు ఉదయానికి ఊరంతా రాఘవ గురించి మాట్లాడుకోవాలి. సరే అన్నా. ఫోన్ కట్ అయ్యింది. ఇక రాఘవ ఇంట్లో రాత్రి భోజనం కోసం అందరూ కలిసి కూర్చున్నారు. లక్ష్మి ప్రేమగా వడ్డిస్తుంది. రాఘవ, ఈరోజు చాలా అలసిపోయినట్టు ఉన్నావురా. కొంచెం పని ఎక్కువయింది అన్నాడు. సిరి నిశ్శబ్దంగా అతని ప్లేట్లో కూర వడ్డించింది. రాఘవ ఆమె వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వాడు. ధన్యవాదాలు. ఒక్క మాటకే సిరి ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఆమె భయం ఇప్పుడు క్రమంగా తగ్గిపోతుంది. అదే సమయంలో దీప్తిని బంధించిన ఇంటి బయట ఆ చిన్న పాప తన జేబులో ఉన్న కాగితం తీసి చూస్తుంది. చదవడం రాక, నాన్న ఇందులో ఏముంది అని తన తండ్రి చేతిలో పెట్టింది. అతను కాగితం విప్పి చూశాడు. అందులో ఒక్క మాట మాత్రమే ఉంది. రాఘవ, ఇది ఎవరు రాశారు అని పాపను అడిగాడు. ఆ పెద్ద కిటికీల నుంచి ఉన్న అక్క బయటికి వేసింది అని అమాయకంగా చెప్పింది. ఆ వ్యక్తి ఒక్కసారిగా ఆ ఇంటి వైపు చూశాడు. కిటికీ దగ్గర దీప్తి నిలబడి ఉంది. ఆమె వెంటనే లోపలికి వెళ్ళిపోయింది. ఇందులో ఏదో తేడా ఉంది అని అతని మనసులో అనుకున్నాడు. అదే రాత్రి భూపతి మనుషులు రాఘవకు చెందిన వరి గోదాములోకి రహస్యంగా ప్రవేశించారు. వాళ్ళ చేతిలో అక్రమంగా తెచ్చిన మద్యం పెట్టెలు ఉన్నాయి. త్వరగా పెట్టండి, రేపు పోలీసులు వచ్చేసరికి ఇవి రాఘవ గోదాంలో దొరకాలి అని ఒకడు అన్నాడు. అన్నీ పెట్టేసి చీకట్లో నుండి అక్కడి నుండి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఊరిలో ఒక్కసారిగా కలకలం. 2 పోలీస్ జీపులు రాఘవ ఇంటి ముందు ఆగాయి. ఊరంతా బయటకు వచ్చింది. సిరి భయంతో బయటికి వచ్చేసింది. ఏమైంది? కానిస్టేబుల్ గట్టిగా అన్నాడు. రాఘవ గారు ఎవరు? నేనే అని రాఘవ ముందుకు వచ్చాడు. ఈ వరి గోదాంలో అక్రమ మద్యం దాచారని సమాచారం వచ్చింది. ఆ మాట విన్న ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏంటి? లక్ష్మి నమ్మలేకపోయింది. మా రాఘవ అలాంటి పని చేయడు. పోలీసులు మాత్రం ముందు తనిఖీ చేస్తాం అని గోదాము వైపు వెళ్లారు. భూపతి మాత్రం దూరంగా నిలబడి ఇదంతా చూస్తూ లోపల నవ్వుకుంటున్నాడు. ఇప్పుడు చూద్దాం రాఘవ, నీ పరువు ఎలా కాపాడుకుంటావో. పోలీసులు గోదాము తలుపులు తెరిచారు. అందరి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. రాఘవ మాత్రం ప్రశాంతంగా నిలబడ్డాడు. ఒక్కో బస్తా పక్కకు జరుపుతున్నాడు. అప్పుడే ఒక పోలీస్ గట్టిగా అరిచాడు. సార్, ఇక్కడ కొన్ని పెట్టెలు ఉన్నాయి. అందరి చూపు అటువైపు అక్కడికే వెళ్ళింది. రాఘవ ముఖం కూడా గంభీరంగా మారింది. పెట్టెలు బయటకు తీశారు. పోలీసుని వాటిని తెరవబోతూ ఉండగా దూరం నుండి ఒక వృద్ధుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆగండి సార్, ఈ పెట్టెలు రాఘవవి కాదు అని గట్టిగా అరిచాడు. ఆ వృద్ధుడు ఎవరు? ఆయనకు అసలు నిజం ఎలా తెలుసు ఆయనకు? భూపతి ముఖంలో మొదటిసారి భయం కనిపించింది. ఇప్పుడు నిజంగా భూపతి ఇదంతా చేయించాడని ఆ వృద్ధుడు చెప్తాడా? అసలు ఆ వృద్ధుడు ఎందుకు వచ్చాడు? రాఘవని కాపాడుతాడా? ఏం జరగనుందో వచ్చే ఎపిసోడ్లో మిస్ కాకండి. ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అండ్ కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి.